ప్రముఖ వ్యాపారవేత్త సామ దామోదర్ రెడ్డికి బెదిరింపుల కేసులో కొత్త పేర్లు తెరపైకొచ్చాయి. ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దామోదర్ రెడ్డి. వాళ్ళిద్దరి మధ్య శంకర్పల్లిలోని ఓ ఫామ్ హౌస్ విషయంలో విభేదాలున్నాయి. 150 ఎకరాల్లోని ఫామ్ హౌస్ విషయంలో గతంలోనూ పోలీసుల్ని ఆశ్రయించారు దామోదర్ రెడ్డి. తమ భూముల్లోని దేవాలయానికి రంగులు వేసేందుకు దామోదర్ రెడ్డి వెళ్లగా జీవన్ రెడ్డి అనుచరులు ఆయన్ను అడ్డుకున్నారు. ఫామ్ హౌస్ నుంచి వెళ్లగొట్టారు. అప్పుడు శంకర్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశానని దామోదర్ రెడ్డి గుర్తు చేస్తున్నారు. నాడు జీవన్ రెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండడంతో అప్పటి సైబరాబాద్ సిపి స్టీఫెన్ రవీంద్ర కూడా తన కంప్లైంట్ లైట్ తీసుకున్నారని దామోదర్ రెడ్డి అంటున్నారు. ఇప్పుడు మళ్లీ తనకు బెదిరింపు కాల్ రావడంతో భయాందోళనకు గురయ్యారు. ₹1 కోటి సుపారీ ఇచ్చారని, ఆల్రెడీ ½ కోటి ముట్ట చెప్పారని నోట్ల కట్టల వీడియోను దామోదర్ రెడ్డికి పంపాడు ఆగంతకుడు. ఆ ½ కోటి ఇస్తే వదిలేస్తా, లేదంటే లేపేస్తానంటూ బెదిరించారు. తనతో బీహారీ గ్యాంగ్ ఉందంటూ కొందరి ఫోటోలను సైతం దామోదర్ రెడ్డికి మెసేజ్ చేయడంతో భయపడిపోయి ఈసారి రాజేంద్రనగర్ పోలీసుని ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, సామ దామోదర్ రెడ్డికి బెదిరింపుల కేసులో కొత్త పేర్లు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. అయితే ఆల్రెడీ ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి దామోదర్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి కూడా అని మరోసారి గుర్తు చేశారు. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్ ప్రియా, ప్రముఖ వ్యాపారవేత్త రియల్ ఎస్టేట్ వ్యాపారైనటువంటి సామ దామోదర్ రెడ్డికి మొన్న 24వ తారీఖు బెదిరింపులు వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వరుసగా వాట్సాప్ కాల్స్ను అలాగే మెసేజ్లు వస్తే ఆయన భయపడి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్స్లో వచ్చి ఆయన కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం కనపడుతుంది. ఎవరైతే కాల్స్ చేశారో, ఎవరైతే బెదిరింపు మెసేజ్లు చేస్తారో అవి స్క్రీన్ షాట్స్తో పాటు ఏ సమయంలో కాల్ చేస్తారనేది కూడా రికార్డింగ్లతో కూడా ఆయన పోలీస్ స్టేషన్లో కూడా సబ్మిట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఆ ఒక్క కాల్స్లో కానీ ఆ మెసేజ్లో కూడా చాలా స్పష్టంగా కూడా వారు మాట్లాడారు. మాకు మేము చంపమని ₹1 కోటి సుపారీ ఇచ్చారు, ఆల్రెడీ 50 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. ఒకవేళ నిన్ను మాత్రం నాకు చంపబుద్ధి కావట్లేదు, ఒకవేళ కానీ మిగిలిన 50 లక్షలు కానీ నువ్వు ఇస్తే మాత్రం నిన్ను చంపకుండా వదిలేస్తాము. ఆల్రెడీ నిన్ను చంపడానికి కోసం మనుషులు కూడా మేము పంపించాము, 27వ తారీఖు లోపల నిన్ను చంపేస్తామంటూ కూడా వారు బెదిరింపుకు సంబంధించిన మెసేజ్లు కూడా పెట్టారంటూ కూడా ఆయన పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యం అయితే కనపడుతుంది. నిన్న ఏదైతే 25వ తారీఖు ఆయన కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకున్న దానిపై కూడా ఒక స్పష్టత లేదని కూడా ఆయన ఆరోపిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. గతంలో కూడా నా పైన ఇలాంటి బెదిరింపులు వచ్చాయి, అప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదని కూడా చెప్తున్నారు. గతంలో కూడా ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి జీవన్ రెడ్డికి నాకు భూ తగాదాలు ఉన్నాయి, నాకు చెందినటువంటి 300 ఎకరాలు శంకర్పల్లిలో ఉన్నటువంటి ఏదైతే చైతన్య రిసార్ట్కి సంబంధించినటువంటి భూములు ఉన్నాయో ఆ భూముల విషయంలో కూడా తగాదాలు ఉన్నాయి. గతంలో కూడా నేను అక్కడ శంకర్పల్లి దగ్గర కానీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. తర్వాత ఇప్పటి వరకు కూడా వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదని కూడా చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా నన్ను బెదిరిస్తామంటూ కూడా గతంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అనేక సార్లు కూడా బెదిరించారు. నా సొంత భూమిలో అయినటువంటి దాంట్లో నేను బోనాలు చేసుకోవడానికి అప్పుడు అక్కడ గుళ్ళో ఉన్నప్పుడు అక్కడ పోయినప్పుడు కూడా అక్కడ నన్ను పని చేసుకుని వెళ్ళి అక్కడ బోనాలు చేసుకుని వెళ్ళి అక్కడ బోనసర్లతో మమ్మల్ని తరిమేశాడు. ఆయన కేవలం అక్కడ 300 ఎకరాలు ఉంటే మాత్రం దాదాపు 115 ఎకరాల దాకా కూడా నాకు మరొక విల్లా ఇస్తారంటూ కూడా దాన్ని రాయించుకుని దాదాపు 2400 స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి విల్లా దాదాపు 15 కోట్ల రూపాయల వరకు ఉంటుందంటూ కూడా నన్ను నమ్మించి అది అప్పచెప్పారు. దానికి ట్యాక్స్ కూడా కట్టలేదు అంటూ కూడా ఆయన గతంలో కూడా పోలీస్ కేసు పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దానికి అదనంగా కూడా ల్యాండ్ని డెవలప్మెంట్ చేస్తారంటూ కూడా తన దగ్గర తీసుకొని మొత్తం ల్యాండ్ని అంతా కూడా తనే కబ్జా చేసుకుని నా ల్యాండ్లోకి నన్ను ఎంటర్ కానికుండా చేశారంటూ కూడా గతంలో కూడా ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన కూడా సామ దామోదర్ రెడ్డి కంప్లైంట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఆ వివాదం అయితే ఇంకా కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా ఆ కేసులో ఎటువంటి పురోగతి కనపడలేదు. గతంలో ఉన్నటువంటి పోలీసులు కూడా కేసు నమోదు చేయకుండా అతని పైన కూడా కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకుండా కూడా ఇప్పటి వరకు తాత్సారం చేశారని కూడా అతను ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఏకంగా తనను చంపడానికి బీహారీ గ్యాంగ్ వచ్చారంటూ కూడా సుపారీ కూడా తీసుకున్నారంటూ కూడా ఆయన కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే ఫోన్ నెంబర్ చెప్పండి ప్రియా. రైట్, అంటే ఆధారాలతో సహా అంటే ఏవైతే కాల్స్ చేశారో మెసేజెస్ చేశారో అలాగే బీహారీ గ్యాంగ్ ఉన్నారని చెప్పి వాడు ఫోటోలు కూడా పంపించారు అని కూడా అంటున్నారు. సో ఈ ఆధారాలన్నీ కూడా సమర్పించినప్పటికీ కూడా పోలీసుల నుంచి ఎలాంటి యాక్షన్ ఉంది ఈ కేసు పైన? చాలా స్పష్టంగా ఫోన్ నెంబర్ ఇచ్చాడు,
ఎవరైతే నన్ను చంపడానికి పంపించారని చెప్తున్నటువంటి వాళ్ళ ఫోటోలు కూడా పంపించాము, అన్ని రకాలుగా ఇచ్చినా కూడా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేదన్నట్టు కూడా బాధితులు చెప్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అయితే ఎవరైతే ఈ యొక్క బెదిరింపు కాల్స్ చేశారో, మెసేజ్లు చేశారో వారికి సంబంధించిన అరుణ్ మౌర్య, సన్యూ పురాణే, లవ్లీష్ తివారీ వీరు బీహార్కి సంబంధించిన గ్యాంగు. వారు ఫోన్ నెంబర్ 9705002139 నెంబర్ నుంచి కూడా ఈ యొక్క మెసేజెస్ కానీ కాల్స్ కానీ మొదటగా నార్మల్ కాల్ వచ్చి తర్వాత వాట్సాప్ కాల్స్ వచ్చాయి. తర్వాత ఆయన ఈ కాల్స్ ఎత్తలేదు, కొన్ని ఏమంటారు రాంగ్ కాల్స్ అనుకుని ఆయన ఎత్తకపోతే మెసేజ్ చూసిన తర్వాత మళ్ళీ ఆ కాల్ లిఫ్ట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే ఈ ఫోన్ నెంబర్ని ట్రేస్ చేసిన తర్వాత నంద్యాల బక్కమ్మ పేరుతో వైఫ్ ఆఫ్ వెంకటేశ్వరరావు, సర్కిల్పేట, మచిలీపట్నం, ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి కృష్ణా జిల్లా మచిలీపట్నానికి సంబంధించినటువంటి అక్కడ అడ్రస్గా కూడా తెలియనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు సామా దామోదర్ రెడ్డి ఒకటి చెప్తున్నాడు, ఎందుకంటే నేను వ్యాపారవేత్తని, పైగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో కూడా నాకు తగాదాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా దీని వెనక ఆయన కూడా ఉంటాడనేసి కూడా అనుమానాలు వ్యక్తం చేసినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ప్రస్తుతం ఆయన తను ఏదైతే బెదిరింపులు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన రాసినటువంటి కంప్లైంట్ కాపీలో కూడా చాలా స్పష్టంగా నాకు 27వ తారీఖు లోపల వాళ్ళు చంపేస్తా అన్నారు, మిగతా 50 లక్షలు ఇవ్వకపోతే తనకు రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కూడా సంప్రదించి అక్కడ సీఐతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు సాగుతుంది, ఏమైనా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా, ఎంతమందిని అరెస్ట్ చేశారని చెప్తే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఏమి పోలీసులు బయటకు ఇంకా ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేస్తున్నామని చెప్తున్నారు. అయితే 27వ తారీఖు అంటారు, కేవలం 27వ తారీఖు అంటే ఇవాళ సాయంత్రం లోపల అతను చంపుతామనేది కూడా అగంతకులు బెదిరిస్తారు. కాబట్టి పోలీసులు ఇప్పటి వరకు ఇటువంటి చర్యలు తీసుకోవాలి. కనీసం సామా దామోదర్ రెడ్డికి కూడా పోలీసుల యొక్క పురోగతి కూడా ఇప్పటి వరకు కేసు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎవరిని పట్టుకున్నాము, ఎవరిని అరెస్ట్ చేస్తున్నాము అనేది కూడా ఇప్పటి వరకు ఎవరిని కేసు చేద్దామన్నది జిల్లాలు కూడా అతనికి చెప్పడం నుంచి కూడా సామా దామోదర్ రెడ్డి చెప్పడం నేపథ్యం ఏర్పడుతుంది. కొనాలు ఉన్నాయంటే కూడా ఆయన భయపడుతున్న నేపథ్యం ఏర్పడుతుంది. రైట్, అంటే ఇప్పుడు బెదిరింపు ఎవరి నుంచి వచ్చిందో ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ దామోదర్ రెడ్డి ఆల్రెడీ గత టైంలో ఉన్నటువంటి విభేదాలను కూడా మరోసారి గుర్తు చేశారు. జీవన్ రెడ్డి పైన ఆయన ఆరోపణలు చేశారు, అనుమానం ఉంది అన్నట్టు. సో ఆయన ఏమైనా స్పందించారా దీనికి సంబంధించి? ఇప్పటి వరకు జీవన్ రెడ్డి తనపై ఆరోపణలపై ఎటువంటి స్పందన రాలేదు. ఎందుకంటే దామోదర్ రెడ్డి గతంలో కూడా అనేక ఆరోపణలు చేశారు. ఎందుకంటే జీవన్ రెడ్డి విషయంలో, ఆ ల్యాండ్ విషయంలో అప్పట్లో ఏది సీఎం నుంచి డీజీపీ వరకు కూడా మేము కంప్లైంట్ చేశాం, కానీ ఎవరు కూడా దాన్ని పట్టించుకోలేదు. ఎమ్మెల్యే అధికారంలో ఉన్న పేరుతో పైగా దానికి అప్పట్లో ఒక మంత్రి అండదండగా ఉండడం, తనతో పాటు అప్పట్లో మరొక మంత్రి కూడా ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత ఒక ఎమ్మెల్సీ మహిళ కూడా ఇన్వాల్వ్ అయ్యి మాకు సమస్యను తీర్స్తామని చెప్తారు, కానీ ఎవరు కూడా సమస్య తీర్చలేదు. ఉన్న మొత్తం ఆస్తినంతా కూడా వాళ్ళు కాజేశారు. ఇప్పటి వరకు నా ఆస్తి నా ప్లేస్లోకి నేను వెళ్ళడానికి కూడా అనుమతి లేకుండా కూడా వారు చేశారంటూ కూడా ఆయన వాయిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. మరొకసారి వీరందరిపైన కూడా ఆయన కేసు పెట్టాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం మారింది కాబట్టి గతంలో భూ తగాదాల విషయంలో కానీ ఎవరైతే అన్యాయంగా భూ కబ్జాలకు పాల్పడినటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా కొత్త ప్రభుత్వం చర్యలు ఆ రకంగా కూడా ముందుకు వెళ్తుంది. కాబట్టి సామా దామోదర్ రెడ్డి కూడా మరొకసారి కంప్లైంట్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. మాజీ ఎమ్మెల్యే ఏదైతే ఆర్మూర్కి సంబంధించిన జీవన్ రెడ్డి పైన కూడా కంప్లైంట్ చేయాలని కూడా ఆయన భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి కాసేపట్లో సామా దామోదర్ రెడ్డి కూడా ఈ యొక్క కేసు సంబంధించిన పూర్వాపరాల గురించి తను ఎలా భయపడుతున్నాను, ఎలా బెదిరింపు కాల్సి వచ్చాయి, గతంలో జరిగిన తన గొడవల గురించి కూడా నోరు విప్పే అవకాశాలు ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. రానా, అలాగే అయితే మాజీ జీవన్ రెడ్డి పైన ఆయన ఆరోపణలు చేశారు. అలాగే పోలీసుల పైన కూడా మాజీ సిపి స్టీఫెన్ రవీంద్ర పైన కూడా అంటే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవట్లేదు, నేను ఇచ్చిన కంప్లైంట్ ని లైట్ తీసుకుంటున్నారు అని చెప్పి కూడా దామోదర్ రెడ్డి ఆరోపణలు చేశారు. సో పోలీసులు ఎందుకు ఈయనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు అనుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా, పైగా ఈయన బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేసిన వ్యక్తి. గతంలో 300 ఎకరాలు రిసార్ట్స్ కానీ ఇతర ఫంక్షన్స్ జరపడం కోసం ఈ చైతన్య రిసార్ట్స్ని అప్పుడు సామా దామోదర్ రెడ్డి వాళ్ళ ఫాదరు వాళ్ళిద్దరు కొనుక్కున్నారు. 2000 సంవత్సరం మధ్య వాళ్ళు కొనుక్కున్నట్టుగా సమాచారం ఉంది. అయితే 2016 వరకు కూడా అక్కడ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి పెద్దగా భూమి లేదు, పెద్దగా అమ్ముడుపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎప్పుడైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూమి పైన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పైన కన్ను పడింది. ఆ కన్ను పడిన తర్వాత సామా దామోదర్ రెడ్డిని కలిశారు. ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్గా ఉండి మనం డెవలప్ చేసుకుందాము,
రియల్ ఎస్టేట్ని దాంట్లో మీకు పూర్తి స్థాయిలో కూడా లాభాలు కూడా పంచిపెడతామనే ఉద్దేశంతో కూడా తను వచ్చారు. కావాలంటే నీకు నమ్మకం కోసం నాది ఉన్న కొంపల్లో ఉన్నటువంటి 3,000 స్క్వేర్ ఫీట్ సంబంధించినటువంటి ఒక విల్లాని నీకు రాసి పెడతానని కోసం రాసి ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అది కేవలం 2,400 స్క్వేర్ ఫీట్గా ఉన్నట్టుగా అప్పట్లోనే ఆయన కంప్లీట్ ఇచ్చినట్టుగా సంవత్సరం అక్కడ కూడా మోసం చేశారు. పైగా దానికి ఎటువంటి అనుమతులు లేవు, పైన ట్యాక్స్ కూడా కట్టలేదంటూ కూడా అప్పుడు దామోదర్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అప్పట్లో ఉన్నటువంటి సిపికి అలాగే ఆయన చాలా కంప్లైంట్ కూడా ఇచ్చారు, అప్పుడు పట్టించుకోలేదు. డీజీపీ కూడా కంప్లైంట్ ఇచ్చారు, పట్టించుకోలేదు. ఏకంగా హరీష్ రావు దగ్గర కూడా ఈ పంచాయతీ వెళ్ళినట్టుగా మన సమాచారం ఉంది. కవిత దగ్గర కూడా ఈ పంచాయతీ వెళ్ళినట్టుగా ఆయన చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయినా కూడా వాళ్ళందరూ ఇన్వాల్వ్ అయినారు, కానీ ఆ సమస్య మాత్రం ఇప్పటివరకు పరిష్కారం కాలేదు. పైగా ఏదైతే ఈ టోటల్గా 300 ఎకరాలని ఆయన కాజేయడానికి ఎమ్మెల్యే పూనుకున్నారు కాబట్టి కావాలని ఈ యొక్క అధికార యంత్రాంగం అంతా కూడా ఎమ్మెల్యేకి అనుగుణంగా కూడా పనిచేశారు. ఎవరు కూడా దామోదర్ రెడ్డిని పట్టించుకోలేదు అనేది కూడా వాపోతున్న నేపథ్యం ఏర్పడుతుంది. గతంలో కూడా ఆయనకు అనేక ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు దామోదర్ రెడ్డి. ఏకంగా ఎమ్మెల్యే అప్పట్లో ఎమ్మెల్యే ఉన్నటువంటి జీవన్ రెడ్డి పైన కూడా అనేక ఆరోపణలు చేసినప్పటికీ, అనేక ఆధారాలను సమర్పించినప్పటికీ ఎవరు చర్యలు తీసుకోలేదని కూడా వాపోయినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు ఏకంగా అతని పైన చంపేస్తామని బెదిరింపులు వచ్చారు కాబట్టి ఈ సంఘటనకి గతంలో నాకు జీవన్ రెడ్డికి తగాదాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా ఇలాంటివి ఏమైనా చేసి ఉంటాడనేసి కూడా అనుమానాలు అయితే దామోదర్ రెడ్డి వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనబడుతుంది. ప్రియా, రైట్ రానా, అయితే ప్రజెంట్ వచ్చిన ఈ బెదిరింపు ఎవరి నుంచి వచ్చిందో క్లారిటీ లేకపోయినప్పటికీ గతంలో ఉన్న భూ తగాదాల వల్లే ఇప్పుడు ఆ గొడవ వల్లే ఇప్పుడు మళ్ళీ బెదిరింపు వచ్చిందని చెప్పి కూడా దామోదర్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సో అలాగే ఎవరైతే సుపారీ తీసుకున్నారో వాళ్ళు 50 లక్షలు ఇచ్చేస్తే కనుక మేము వదిలిపెట్టేస్తాము, సో మేము ఇదేం చెయ్యము అని చెప్పి కూడా వాళ్ళు చెప్పారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. సో ఈ మొత్తం వ్యవహారం ఎలా చూసుకోవచ్చు అంటారు? అంటే ప్రధానంగా ఇందులో జీవన్ రెడ్డి హస్తం ఉందని భావించవచ్చు అంటారా? ప్రియా, ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏమంటే ఎవరైతే బెదిరింపులు పాల్పడినటువంటి బిహారీ గ్యాంగ్ ఉందో బిహారీ గ్యాంగ్ చాలా స్పష్టంగా చెప్పారు, నిన్ను చంపమని ఎవరైతే సుపారీ ఇచ్చారో మాకు ₹1,00,00,000 దాకా ఇప్పుడు ఆల్రెడీ 50 లక్షలు చెల్లించారు, వాళ్ళ పేరు చెప్పాలన్నా లేకపోతే నిన్ను చంపకూడదు అనుకున్నా కూడా మరో 50 లక్షలు నువ్వు చెల్లిస్తే వారి పేరు చెప్పడంతో పాటు నిన్ను చంపకుండా వదిలేస్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే నిజంగానే అది కూడా బిట్కాయిన్ రూపంలో ఒక స్కానర్ కూడా పంపించారు. బిట్కాయిన్ రూపంలో కూడా మాకు డబ్బులు చెల్లిస్తే నీకు ఎవరు చంపుదామనేసి కూడా వాళ్ళ పేర్లు అయితే మేము క్లియర్గా చెప్పేస్తాం కూడా చెప్తున్నారు. అయితే దామోదర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నటువంటి అనుమానాలు ఏముందంటే నాకు ఇతరులతో ఎవరితోనూ ఎటువంటి తగాదాలు లేవు, దాదాపు సంవత్సరం నుంచి నాకు జీవన్ రెడ్డికి నాకు ఈ యొక్క భూమి విషయంలో తగాదాలు నడుస్తున్నాయి. నా భూమిని లాగేసుకున్నారు, నన్ను మోసం చేసి నా భూమిలోకి నన్ను రానికుండా తరిమేశారు. అక్కడ అనేక అసాంఘిక కార్యక్రమాలు కూడా జరిగాయి. గతంలో కూడా అదే రిసార్ట్లో రేవు పార్టీలు జరిగినటువంటి సంఘటనలు అప్పట్లో పేపర్లో వచ్చే పెద్ద దుమారమే నడిపిన నేపథ్యం కనపడుతుంది. అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు సంబంధించిన పార్టీలు కూడా చాలా జరిగినాయి. నా ప్లేస్లో ఈ రకమైనటువంటి జరుగుతున్నాయి. పైగా నా ప్లేసులు లాక్కుని నన్ను రానియకుమే కాకుండా నన్ను ఇప్పుడు ఈ రకంగా కూడా బెదిరిస్తున్నారు. దీని వెనుక ఖచ్చితంగా ఆయన హస్తం ఉంటుంది, లేకపోతే నాకెవరు కూడా శత్రువులు లేరు అనేది కూడా ఆయన చెప్తున్నటువంటి పాయింట్. సో దీని వెనకాల పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయమని కూడా ఆయన చెప్తున్నట్టు నేపథ్యం ఏర్పడుతుంది. మొదటగా ఎవరైతే నన్ను బెదిరించారో, ఎవరైతే నాకు మెసేజ్లు పెట్టారో వారిని ట్రేస్ చేసి వారిని అరెస్ట్ చేస్తే, వారి నుంచి ఇన్ఫర్మేషన్ కానీ పోలీసులు లాగితే దీని వెనకాల ఎవరున్నారన్న దానిపై కూడా పూర్తిగా బయటపడతారు. కాబట్టి ఒకవేళ వారే అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ఆయన అభిప్రాయపడుతున్నాడు నేపథ్యం ఏర్పడుతుంది. అప్పుడు కుట్ర ఎవరి మీద నన్ను చెప్పడానికి ఎవరు స్కెచ్ చేశారు, ఎందుకు బిహారీ గ్యాంగ్ని ఇక్కడ దింపారనే దానిపై కూడా పూర్తి క్లారిటీ వస్తుందని ఆయన చెప్తున్నారు. అయితే పోలీసులు ఏమో చెప్తున్నారంటే ఇన్వెస్టిగేషన్లో చెప్తున్నారు. దాదాపు 25వ తారీఖు అంటే ఇప్పుడు 27వ తారీఖు 2 రోజులు అయింది. ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ అయిందో లేదో కూడా క్లారిటీ లేదనేది దామోదర్ రెడ్డి చెప్తున్న నేపథ్యం కాబట్టి కేవలం ఒక అక్నాలజ్మెంట్కి సంబంధించినట్టు మాత్రమే ఇచ్చారు. మిగతా ఎఫ్ఐఆర్ అయిందో లేదో, ఏ సెక్షన్స్ కింద బుక్ చేశారో, ఒకవేళ నిందితులు మొత్తం అన్ని డీటెయిల్స్ ఇచ్చాం కాబట్టి వారిని ట్రేస్ చేశారా, వాళ్ళని పట్టుకున్నారా లేదా అనేది కూడా ఒక క్లారిటీ లేదు. సో ఇలా అనేక అనుమానాల మధ్య ఇప్పుడు గతంలో ఆ తగాదా ఉంది కాబట్టి అతనిపైన కూడా ఈయన దామోదర్ రెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. రానా, అలాగే అంటే ఇప్పుడు వచ్చిన బెదిరింపుతో ఆయన దగ్గర మెసేజెస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, అలాగే వాళ్ళు చేసిన కాల్ లిస్ట్ కూడా ఉంది. సో ఇవన్నీ కూడా రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఆయన కంప్లైంట్ ఇచ్చినప్పుడు అవన్నీ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. సో ఇప్పుడు అక్కడ పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసులు దీనిపైన నమోదు చేశారు, ఏ సెక్షన్ల కింద, అలాగే దీనికి సంబంధించి ఎలాంటి యాక్షన్ ఉండబోతుంది?
అయితే ప్రస్తుతం అయితే బ్లాక్మెయిలింగ్ కింద అలాగే బెదిరింపులకు పాల్పడడానికి కింద మాత్రమే మేము కేసులు బుక్ చేస్తున్నాం అనేసి కూడా పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నట్టు నేపథ్యం కనపడుతుంది. కానీ ఎగ్జాక్ట్గా అవి ఎవరైతే బ్లాక్మెయిలర్ పైన కానీ చెప్పేసి ఆ గ్యాంగ్ పైన సుపారీ గ్యాంగ్ పైన కానీ ఎటువంటి సెక్షన్స్ను వాళ్ళు పెట్టారనేది కూడా ఒక క్లారిటీ లేదు. పోలీసులు ఇంకా వాటిని బయటపట్టినటువంటి నేపథ్యం కనపడితే వచ్చిన తర్వాత మనం తదుపరిగా కూడా విచారణ తెలుసుకోవడానికి ఉంటుంది. కాకపోతే ఇప్పుడైతే కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చాయి కాబట్టి వారిని కూడా అదుపులోకి తీసుకుని వారిని విచారిస్తే దీని వెనుకున్నటువంటి కుట్ర ఇది నిజంగా ఆకతాయిలు పనిచేసిందా లేకపోతే నిజంగానే 50 లక్షల రూపాయలు సుపారీ తీసుకుని ఇతను మర్డర్ చేయడానికి స్కెచ్ చేశారనేది కూడా ఈ కుట్రకోణం అనేది బయటపడుతుంది. సో అది కనుక్కునే పనిలోనే ఇప్పుడు పోలీసులు ఉన్నామంటూ కూడా వారు చెప్తున్నటువంటి వర్షం. మనం సీఏతో మాట్లాడినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్తున్నాడు, సామా దామోదర్ రెడ్డి కేవలం జీవన్ రెడ్డి పైన ఎటువంటి ఆరోపణలు అయితే చేయలేదు. ఆయన కంప్లైంట్లో కూడా జీవన్ రెడ్డి పేరు కూడా అయితే ఎక్కడా మెన్షన్ చేయలేదు. కేవలం తనను బెదిరించినటువంటి వారిపైన కానీ తనని చంపేస్తామని కుట్ర పనిన వారిపైన వారి మాత్రమే ఇన్వెస్టిగేషన్ చేసి వారు ఎవరో కనుక్కోమని మాత్రమే లెటర్ ఇచ్చారని ఆయన చెప్తున్న వర్షం మొత్తం. సో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి ఇవాళ సాయంత్రం వరకు కూడా పోలీసులు ఈ కేసులో ఈ యొక్క బ్లాక్మెయిలింగ్ కేసులో చంపుతామని చెప్తున్నటువంటి కేసులో ఏం చెప్తారు వారి వర్షన్ అనేది కూడా ఒక ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్ రానా, అయితే గతంలో కూడా దామోదర్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చారు, అప్పుడు పోలీసులు అంతగా పట్టించుకోలేదు, దానికి సంబంధించిన ఏ యాక్షన్ తీసుకోలేదు అని కూడా దామోదర్ రెడ్డి ఆరోపించారు. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఇచ్చిన కంప్లైంట్ తర్వాత పోలీసులు ఆయనతో ఎలా స్పందించారు, ఏదైనా సానుకూలంగా స్పందించినట్లు ఈయన భావిస్తున్నారా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయా? ఆయన ఇచ్చినటువంటి కంప్లైంట్ పైన మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామనేసి మాత్రమే చెప్పారు. ఇప్పటి వరకు ఎలాంటి దర్యాప్తు చేశారనేది మాత్రం తన దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కాసేపట్లో నేను రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్కి వచ్చి నేను ఈ వివరాలన్నీ ఇక్కడ కనుక్కుంటాననేసి కూడా దామోదర్ రెడ్డి తన సన్నిహితుల వద్ద చెప్తున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వం మీద అందరికీ అనేక ఆశలు ఉన్నాయి. పైగా కొత్త సిపి వచ్చారు కాబట్టి ఆయన చాలా నిక్కచ్చుగా ఉంటాడు. ఇలాంటి విషయాల్ని ఎక్కడా కూడా ఎంకరేజ్ చేయడు. ఖచ్చితంగా కూడా చాలా సిన్సియర్ ఆఫీసర్ కాబట్టి ఒకవేళ ఆయన కలిస్తే తనకు న్యాయం జరుగుతుంది. ఒకవేళ ఇక్కడ కానీ రెస్పాండ్ కాకపోతే ఖచ్చితంగా తనను సిపి కరిని కలిసి మరొకసారి కంప్లైంట్ ఇవ్వబోతున్నట్టు కూడా తన సన్నిహితుల వద్ద దామోదర్ రెడ్డి చెప్పినట్టుగా సమాచారం అవుతుంది. అయితే ఈ కేసు నిజంగానే ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదన్నది కూడా మనకు కొద్దిసేపట్లో పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.